దశావతారాల్లో 7వ అవతారమే రామావతారం. ఇక కథలోకి వెళ్దాం. భూమి మీద పాపాలు పెరిగిపోయాయి. రాక్షస రాజైన రావణుడు దేవతలను, మునులను, ప్రజలను అందర్నీ భయం భ్రాంతులతో బతికేలా చేశాడు. యజ్ఞాలు, తపస్సులు అన్నీ అంతరించిపోయాయి. భూమాతే భరించలేని స్థితికి చేరింది. చివరికి దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. అందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. ప్రభు, ఈ భూమిని ఈ పాపి నుండి రక్షించాలి. రావణుని అధికారం అధికమైంది. ఆ శక్తులు కూడా పనిచేయటం లేదు అని విన్నవించుకున్నారు. బ్రహ్మదేవుడు తన ధ్యానంలోకి వెళ్లి మహావిష్ణువుని ఆహ్వానించారు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ఆయన ముఖంలో ప్రశాంతత కనిపించింది. శ్రీ మహావిష్ణువు ఉపదేశం ఇలా చెప్పారు. ధర్మాన్ని స్థాపించేందుకు, దుష్టులను నశింపచేయడం కోసం నేను యుగ యుగాన అవతరిస్తూ ఉంటాను. ఇప్పుడు రావణుని సంహరించడానికి నేను శ్రీరామునిగా దశరథ మహారాజు ఇంట జన్మిస్తాను. నాకు సహాయంగా మీరు కూడా వానరుల రూపంలో అవతరించండి. నా శ్రీరాముని అవతారానికి శంకుస్థాపన జరిగింది. ఈ నిర్ణయం తర్వాత భూమి మీద పవిత్రమైన యుగం ప్రారంభమైంది. అది రామాయణ యుగం.